చూపించట్టు. హాయ్, యాక్చువల్గా ఈ చెట్టు ఏంటి అని అంటే సబ్జాక్ చెట్టు అని అంటారు. సబ్జాక్ చెట్టు అని అంటే ఇంతకుముందు అయితే చెవి నొప్పి అనేది వచ్చినప్పుడు ఈ ఆకు అనేది ఇట్లా తీసేసి ఒక 2 ఆకులు 3 ఆకులు తీసుకొని నలిచేసి అయితే చెవిలో ఈ రసం అనేది తీసి పోస్తుండే చెవి నొప్పి అనేది తగ్గుతుండే అని ఇట్లా మా అమ్మమ్మ వాళ్ళు చెప్తుంటే విన్నాం. కానీ ఇప్పట్లో అయితే అన్ని చెవి మందులు అవి ఇవి వేసుకుంటారు. చెవి నొప్పి అనేది ఇప్పుడు ఇట్లాంటివి వాడతలేరు ఎక్కువ, కానీ అదైతే ఫ్యాక్ట్. చెవిలో అయితే కంపల్సరీ అట్లా చేసేవాళ్ళు. అయితే నేను చెప్పాల్సింది ఏంటి అని అంటే మనకు సాబ్జాకు ఇట్లా పూతలాగా వస్తుంది కదా, ఈ పూత అనేది ఇట్లా ఎండిన తర్వాత ఇది ఇట్లా గింజలు అనేది వస్తాయి. అయితే మనము సమ్మర్లో అయితే వేడి చేసినప్పుడు ఏంది మనం వేడి చేయకుండా చలవ చేయని కోసమని సబ్జా గింజలు అనేది ఇట్లా బాటిల్లో వేసుకొని తాగుతూ ఉంటాం కొంచెం చలవ చేయడానికని. అయితే దీంట్లో కూడా నేను సబ్జా గింజలు అంటే జస్ట్ షాప్లలో చూసిన తప్ప ఇట్లా చెట్టుకు అనేది నేను ఎప్పుడు చూడలేను. అయితే నాకు అనిపించింది ఇవి అవి ఒకటే కావచ్చు అని అనిపించింది. చూసేసరికి ఇలా ఇట్లా బ్లాక్ కలర్ గింజలు అనేటివి అయితే చూసిన. వాటర్లో వేసి ఒకరోజు చూసేసరికి సేమ్ అవి కదా, ఇట్లా మనకు స్వెల్లింగ్ లాగా వచ్చేసి బ్లాక్ అనేది పోయి మొత్తం ఇట్లా వైట్లో వచ్చేస్తాయి కదా, చిన్నగా పెద్దగా అయిపోతాయి వాటర్లో వేస్తే. ఇవి కూడా సేమ్ అట్లనే అవుతాయి. మనం వాటర్లో వేసి చూద్దాము, ఒక 5 minutes లోపు మొత్తం ఇట్లా అయిపోతాయి. సేమ్ తాగి కూడా చూసినాము. ఓకే, మొన్న అంటే బాగానే ఉన్నాయి ఇవి కూడా సేమ్ అంతే వాటిలాగానే. ఇవి అవి ఒకటా కాదా నేను ఒక డౌట్. సబ్జా గింజలు అంటే సేమ్ ఇవే కావచ్చు అని ఎవరికైనా తెలిస్తే మాత్రం చెప్పండి, నాకైతే తెలియదు. కానీ ఇవైతే చూడండి ఉబ్బుతాయి. చూడండి కొంచెం అనేది వైట్ కలర్ అవుతున్నాయి. చూడండి బ్లాక్ కలర్ అనేవి పోయి చూడండి ఎంత బ్లాక్ ఉండే అవి వైట్ అవుతున్నాయి. మనకు సేమ్ ఆ తాగేటి ఆ సబ్జా గింజలు కూడా సేమ్ అంతే. బాటిల్లో వేసుకొని మనము ఎటన్నా వెళ్ళినప్పుడు మనకు బాటిల్లో వేసుకొని వెళ్ళి తాగుతూ ఉంటాం కదా చలవ చేయడానికని, ఇది కూడా అంతే. చూడండి ఆల్మోస్ట్ కొంచెం అయిపోయినాయి వైట్గా. చూడండి, చూపించు మమ్మీ, కనబడుతున్నాయి చూడండి వైట్, మొత్తం వైట్ అయిపోయినాయి. అయితే ఇవి తాగొచ్చు, తాగినాం కూడా మేము మొన్న, ఏం కాలేదు. అయితే ఇవి అవి సేమా కాదా అనేది మాత్రం ఒక్కటి తెలియదు, అదొకటే. చూడండి నేను ఇప్పుడు తాగుతున్నా. సరే ఫ్రెండ్స్, ఎవరైనా తెలిస్తే చెప్పండి.